దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వప్రియ జగత్రక్షకుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. కీర్తన గ్రంథం 37 అధ్యాయం 4వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రభు యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో ఉండి దినదినము అనుదినము ప్రతిదినము దేవాదేవుడు మీకు సంపూర్ణమైన విజయం అనుగ్రహించి జయంతో మిమ్మల్ని నింపి బలపరిచి ఆయుధారోగ్యాలు సమృద్ధిగా ప్రసాదించి సకల సమృద్ధితో మిమ్మల్ని తృప్తిపరచును గాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ఎడల కృపయు కనికరమును సమాధానమును అనుగ్రహించి జయ విజయాలు అనుగ్రహించగల మహాదేవుడు. యెహోవాను బట్టి సంతోషించండి, ఆయన తప్పక మీ హృదయ వాంఛలన్నీ కూడా తీర్చగల మహాదేవుడే. దేవుని బిడ్డ, ఎన్నడూ సొమ్మసిల్లిపోవద్దు. దేవుని సన్నిధికి కోపంతో సనుగుతో రావద్దు. నిన్ను ఆ స్థితిలో చూచిన ఎడల ప్రభువు చాలా దుఃఖిస్తాడు. రాజగు దావీదు యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలు తీర్చునని తెలియపరుస్తున్నాడు. కొన్నిసార్లు మీ ప్రార్థనలకు ఆలస్యముగా జవాబు రావచ్చు. అయినను మీరు ఓపికతో కనిపెట్టవలేను. దేని కాలం నందు అది చక్కగా నుండినట్లు నియమించిన దేవుడు తగిన కాలమందు సమస్తము సమకూడి జరుగును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టండి, అది తప్పక జరుగును అని ప్రవర్త ద్వారా దేవుడు అభయమిచ్చుచున్నాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో. మన దేవుడు సంపూర్ణమైన జయమును విజయమును అనుగ్రహించగల మహాదేవుడే. దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట వింటే ఒక తల్లి తన కుమారుని ఆత్మరక్షణ కొరకు బహుగా గోజాడి ప్రార్థించున్నది. అయితే అతడు తాగి మత్తిల్లుచుండెను, తన హృదయమును కఠినపరుచుకొనెను, మార్పు చెందలేదు. లోకానుసారముగా అతడు వర్ధిల్లి ప్రఖ్యాతి అడ్వకేట్ అయ్యాడు. ఒక దినాన అతని తల్లి అతనితో ఏమీ మాట్లాడలేకపోయాను. ఆమె మరణ సమయము ఆసన్నమైనప్పుడు, ప్రభువా, నా కుమారుని ఒక సేవకునిగా చేయము అని ప్రార్థించి ప్రాణం విడిచింది. దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరములు గతించాను. ఒక దైవసేవకుడు ఆ యువకుని కలిసి నిత్యత్వమును గూర్చి, రాబో తీర్పును గూర్చి ఆత్మభారమును గలవాడై మాట్లాడాడు. రక్షణ పొందవలెనని అవసరము వివరించగా ఆ యువకుని హృదయము బద్దలై కన్నీటితో తన జీవితమును ప్రభువుకు సమర్పించుకోగలిగాడు. వృత్తిరీత్యా లాయర్గా జీవించినను ఆ యువకుడు దేవుని సేవకుడాయను. ఆయనే పరిశుద్ధ గ్రంథమును, శ్రేష్టమైన వాక్యమును రాసిన బైబిల్ పండితుడైన డాక్టర్ సిఐ స్క్లోప్లిల్డ్. ప్రభు ప్రార్థనకు జవాబిచ్చినని అతని తల్లి పరలోకం నుండి చూసి ఆనందించి ఉండెను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ ఎడల సంపూర్ణమైన కార్యం చేయగల మహాదేవుడే. ప్రార్థన ప్రతిఫలం తప్పకుండా ఇస్తుంది. మీరు మంచి ఆలోచనలు కలిగి ఉండండి, సమస్యలిపోవద్దు. దేవుడు మీకు సంపూర్ణమైన కార్యము గల మహాదేవుడే. ఏలియా సమస్యలను వాడే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోమంటున్నాడు. ఇది గొప్ప ప్రవర్తకు ఏలియా నోటి నుండి వచ్చిన ప్రార్థన. కారణం, అతడు సమస్యలు లేడు. మనం కూడా ప్రార్థించిన తక్షణం జవాబు రాని ఎడలా సమస్యలు పోవచ్చున్నాం. ఆనాడు ప్రవర్తకు యోనా చింతాక్రాంతుడై కోపగించుకొని బ్రతుకుడి కంటే చచ్చుడు మేలు అనేను. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ప్రభునామానికి మహిమార్థంగా మీ జీవితాలు కొనసాగించండి. ప్రార్థనకు జవాబు తక్షణం రానప్పుడు ప్రార్థన నిరాకరించబడిందనియు నీవు కోరుకున్న దానిని ప్రభు తోసిపుచ్చాడనియు తలంచకండి. అది ఆలస్యమైనను వచ్చును, అది తప్పక జరుగును అని ఓపికతో కనిపెట్టండి. జయముగల దేవుని బిడ్డ, సమస్యలు వద్దు. ప్రభు తగిన కాలమందు నీ ప్రార్థనకు తగిన జవాబు గల మహాదేవుడే. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని కీర్తన 62:5 తెలియపరుస్తుంది. ఈరోజు జయముగల దేవుని బిడ్డలారా, మీకు సంపూర్ణమైన జయము, విజయము, ఆనందము, ఆదరణ, సంరక్షణ ఇచ్చి మిమ్మల్ని బలపరిచి మీకు విజయవంతమైన ఆత్మకార్యములు జరిగించి ఆత్మాభిషేకం చేయగల మహాదేవుడే, మహోన్నతుడే, మన ప్రియ రక్షకుడైన దేవదేవుడు. దేవాదేవునికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా మీ జీవితాలు కొనసాగించండి.
ప్రభులో ప్రభుతో మీరు ముందుకు సాగండి. మీ హృదయ వాంఛలన్నీ తీర్చి, మీ అక్కర్లన్నీ తీర్చి, మీకు శాంతినిచ్చి సమాధానం గల మహాదేవుడు మన యేసయ్య. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడమైన మా ప్రియ సర్వాధికారమైన ప్రియదేవా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకోండి. నైనా సమస్యలను వారికి బలాభివృద్ధి కలుగు చేయగల దేవుడు నీవే. ఈ రోజునైనా నీ బిడ్డలైన మమ్మల్ని మీరు బలపరిచి మీ శాంతి, మీ సమాధానం, నీ నెమ్మది, నీ ఆదరణ, మీ సంరక్షణ మీ బిడ్డలైన మాకందరికీ దయచేయమని, దేవా మీ కృపాకినాలు మాకందరికీ సమృద్ధిగా దయచేయమని, మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి విజయం దయచేసి మేలుతో వెలుగుతో జయంతో మీ బిడ్డలైన మమ్మల్ని అందరూ నింపి బలపరచమని యేసుక్రీస్తు ప్రవర్క సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తూ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. Amen. Amen. May God bless you.